కాడి నుంచి పొద్దుట లెగిసే వరకు ఎక్కడ మెలుగు రాకుండా ప్రశాంతంగా నిద్రపెట్టేటువంటి విధంగా ఉంటది. దీన్ని జామకాయ మొక్కల్లో అతి పురాతనంగా ఉండేటువంటి క్యాక్టస్ రకం మొక్కలు ఇవి. ఈ మొక్కలు రోజుల కిందటే ఈ రకం రావడం జరిగింది. ఇది ఇండోనేషియా గోల్డ్ పపాయ అంటారు దీన్ని. అంటే మనకు 365 రోజులు కూడా అందుబాటులో ఉండేటువంటి మ్యాంగో ఇది. ఈ మధ్య వచ్చేటటువంటి గోల్డ్ రకం మామిడిది. గోల్డెన్ మ్యాంగో అంటారు. అంటే సంవత్సరానికి 2 సార్లు లేదా 3 సార్లు కూడా ఇది కాస్తది. అంటే ప్రతి 3 నెలలకి ఒక కాయ ఒక కాపొచ్చి మళ్ళీ వచ్చే మ్యాంగో కింద దీన్ని ఎప్పుడు మనకు 365 రోజులు కూడా అందుబాటులో ఉండేటువంటి మ్యాంగో. ఇది గోల్డ్ కలర్‌గా పచ్చిగా ఉన్నప్పుడు కూడా మంచి పండిపోయిందా కోసేద్దామా అనుకునేటువంటి అంత అందంగా ఉండి ముగ్గిపోయే వరకు అది ముగ్గిందా లేదా అన్నది కూడా తెలీదు. పండినప్పుడు కాసినప్పుడు ఎలా ఉందో ముగ్గిన తర్వాత కూడా అదే విధంగా ఉంటది. అంత నైపుణ్యతగా మ్యాంగో. ఎక్కువ కాయలు కాస్తది తక్కువ హైట్‌లో. అంటే ప్రతి ఒక్కరు ఒక మామిడి చెట్టు వేసుకోవాలంటే మా ఇంటి పైకి వచ్చేదేమో లేదా ఆ ఏర్లు మా ఇల్లుని ప్రకటించేస్తాయేమో అనే భయం ఒకటి ఉన్నది. ఆ భయం లేకుండా ఏర్లు పెద్దగా ఎక్కువ ఏరు వ్యవస్థ లేకుండా మంచి గుబురుగా మనకు అందుబాటు వాటిల్లో మేము కూడా చెట్టు ఎక్కర లేకుండా మన చేతితో మనం కోసుకునే విధంగా పెంచే విధంగా ఉండేటువంటి పొట్టి రకం మొక్కలు అనమాట ఇవి. ఇంటి వారిగానే కాదు రైతుల వారిగా కూడా వేసుకుంటే మంచి గిరాకీ వస్తుంది. మామూలు మన మామిడి పళ్ళు 100 రూపాయలు అయితే కాయ ఒక కేజీ 100 రూపాయలు అంటే కేజీకి 5 నుంచి 6 కాస్తాయి. 6 తూగితే ఒక కేజీ అవుతుంది. కానీ ఇవి అయితే 2 కాయలు తూగితే కేజీ అవుతుంది. 2 కాయలకే ఈ 100 రూపాయలు వచ్చి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే చాలా లాభదాయకం అని అనుకుంది. అందులో దాన్ని మించి దానికన్నా మంచి పోషకాలు మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకం గత ఒక వారం రోజుల కిందటే ఈ రకం రావడం జరిగింది. ఇది ఇండోనేషియా గోల్డ్ పప్పాయ అంటారు దీన్ని. అంటే గోల్డ్ కలర్ మనకి పప్పాయ అంతా కూడా గ్రీన్ కలర్ లో మనం చూస్తాం. ఆ విధంగా ఇది గోల్డ్ కలర్ పప్పాయ ఇది. ఈ పప్పాయ లోపల కూడా ఎర్రగా ఉండి ఇక్కడ కూడా ఎక్కువ శాతం ఉండి షుగర్ అంటే చాలా వరకు గింజలేని పప్పాయ కన్నా కూడా లోపల గింజలు ఎక్కువ ఉన్న పప్పాయ అయితే షుగర్కి సంబంధించినటువంటి సీడ్స్ని బట్టి షుగర్ కంటెంట్ ఎక్కువ లేకుండా మంచి ఎనర్జెటిక్ ఫుడ్గా కూడా ఈ బొప్పాయి ఉంటుంది. కలర్ ఉండి దీన్ని తక్కువ హైట్లోనే తక్కువ హైట్లో బాగా ఎక్కువ దిగుబడినిచ్చి చాలా బాగుంటుంది ఇది. ఇవి కూడా కడియం నర్సరీలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది గత వారం రోజులుగా దీన్ని సేల్స్ మొదలు పెట్టాం. చాలా మంచి గిరాకీగా అందరూ కూడా పట్టుకెళ్తున్నారు. బాగుంది. ఇప్పటికే కొన్ని వేల మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంకా మన దగ్గర మొక్కలు కూడా మంచి హైట్లో మంచి స్టాక్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మొక్కలు చాలా వెరైటీగా ఉంది సార్. ఒకసారి దీని గురించి చెప్తారా సార్ కొంచెం? అంటే మొక్కల్లో అతి పురాతనంగా ఉండేటువంటి క్యాక్టస్ రకం మొక్కలు ఇవి. ఈ మొక్కలు మన ఇంట్లోని పార్కుల్లోని అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు 5 స్టార్ హోటల్స్లో కూడా ఈ రాళ్ళు గార్డెన్ చేస్తారు. ఆ రాళ్ళు గార్డెన్లో మెయిన్ ఇది బాగా రాక్ గార్డెన్లో బాగా ఉపయోగిస్తారు. అంటే అన్ని రాళ్ళతో అందంగా తీర్చిదిద్దిన తర్వాత అక్కడోటి పచ్చని పచ్చదనంతోను ఇలా రంగులతో కూడా ఉంటాయి. ఇవి ఎడారిలో ఉండేటువంటి మొక్కలు, ఎడారి జాతి మొక్కలు. వీటికి నీరు కూడా చాలా అరుదుగా ఇంచుమించు నెలకే ఒక రోజుకు నీరు పోసినప్పటికి కూడా ఏమీ పాడైపోకుండా మొక్కలు. కాకపోతే అంటే నీడని పెంచేటువంటి మొక్కల్లో చాలా ఖరీదైనటువంటి మొక్కగానే మనం చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా ఒక ఆకు వచ్చేటప్పటికి చిరిగిపోయి అక్కడక్కడ కన్నాలు పడి పురుగు తినేసిందా అనేటువంటి డిజైన్లో ఉంటుంది. కానీ ఇది న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఇటువంటి ఈ షేపును తరలి ఉండడంతో మనం చాలామంది ఇంటిలో మొక్కలు పెట్టేస్తే గోడ అడ్డు వస్తుందేమో, మనం ఎంచుకున్న పెయింట్లు కనబడవేమో అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ రకం మొక్కలు బాగా ఉపయోగపడతాయి. అంటే మనకి ఇంటి నిండా ఆక్సిజన్ ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈ మొక్కలు పెట్టడం వల్ల. అదేవిధంగా ఈ కన్నాల్లోంచి కానీ ఈ
ఏర్పడినటువంటి గాలిలోంచి కానీ మనకి గోడ వెనకాల ఉన్నటువంటి పెయింట్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా వాటికేమి మొక్కలన్నీ అడ్డొచ్చేస్తున్నట్టు కాకుండా ఈ కన్నాల్లోంచి కూడా ఆ పెయింట్ కనబడి ఎప్పుడు మనం మొక్కను పెంచుకునే విధంగా ఉంటుంది. వాటికి అడ్డు లేకుండా అందంగా ఉండేటువంటి మొక్కల్లో ఇది ఒక రకమైన మొక్క. చాలా మంచి ఆక్సిజన్ శాతాన్ని, ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేసి దీనికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా మంచి ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ మోనిస్ట్రా అంటారు దీన్ని. ఇందులో వైట్ కలర్ ఉన్నటువంటి ఆకులను అయితే ఇంకా దీనికన్నా ఎక్కువ రేటు ఉంటుంది. వెరిగేటా అంటారు దాన్ని. కానీ ఇది కూడా మంచి మోనిస్ట్రా, చాలా మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క. ఈ బెడ్రూమ్లోని, హాల్లోని, లేదు ఎయిర్పోర్ట్లో వాటిలో కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కాబట్టి పెద్ద విస్తీర్ణంలో మనకి అలంకరించుకునేటువంటి మొక్కల్లో ఇది ఒక రకమైన మొక్క. సార్ మాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు మన ప్రతి ఇంట్లోనూ ఏసీ పెట్టేసుకున్నాం, అందులో ఆక్సిజన్ తక్కువ లెవెల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆ విధంగా ఎవరికైనా ఇంట్లోనే చిన్న మొక్క కింద ఉన్న అలాంటి మొక్కలు ఏమైనా ఉంటాయి? ఇది లోపల పెంచుకునే విధంగాను, మనకు బయట పెంచుకునే విధంగా రెండు విధాలకు కూడా ఉపయోగపడతాయి. పూర్తి ఏసీ రూమ్లో చల్లదనంగా ఉండి, పూర్తిగా ఏసీ ఉండేటువంటి బెడ్రూమ్లో కూడా ఈ ఒక్క 2 మొక్కలు ఉంచినట్లయితే ఆ గది యొక్క ఆక్సిజన్ శాతం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అలాంటి మొక్కల్లో నెంబర్ 1 మొక్క జామికులకస్ మొక్క. ఈ మొక్క అంటారు. అంటే ఇది ఆకులు మందంగా ఉండటంలో దీనికి ఆక్సిజన్ శాతం బాగా ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ రూమ్ అంతటిని కూడా ఎప్పుడూ ఆక్సిజన్ కింద ఉంచి మంచి ఎయిర్ ప్యూరిఫై కింద చాలా బాగా పనిచేస్తుంది. అందులోని పచ్చదనంగా ఉండి మన కంటికి కూడా చాలా మంచి కలర్, మన కంటికి ఇంపైన కలర్ పచ్చదనం. ఆ పచ్చదనంలో మరీ పచ్చదనం ఇది ఎప్పుడు కూడా 2 కొత్తగా ఉండేటువంటి పచ్చదనం, కొంచెం ముదిరిపోయినప్పటికీ కూడా ముద్ర పచ్చగా ఉండి ఎప్పుడు కూడా పచ్చగా కనబడి మనం పడుకునే ముందు కూడా ఈ ఒక్క 5 నిమిషాలు కానీ దీన్ని అదే దీక్షగా చూసినట్టు, ఆ మొక్కను చూసినట్టయితే మనకి రోజంతా ఎంతో ఒత్తిడిగా ఉన్నటువంటి మన కళ్ళు చాలా కూల్గా అయ్యి ఈ మొక్కని చూస్తే ప్రశాంతంగా నిద్రలేమి తనంతో బాధపడుతున్న చాలామందికి ఈ మొక్కల్ని చూసి ఒక్క 5 నిమిషాలు దీన్ని ఏకసంద్రంగా అలా చూస్తూ ఉంటే ఫ్రెండ్లీగా ఒక మన పాపతోనో, లేకపోతే మనం ఇంటికాడ పెంచుకునే కుక్క పిల్లతోనో, లేకపోతే మనం ఎక్కువగా ప్రేమించేటువంటి సెల్ ఫోన్తోనో ఎలా అయితే మమేకం అవుతుందో అలాగా ప్రతిరోజు కూడా ఒక్క 5 నిమిషాలు దీనికి కేటాయించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలా మళ్ళీ పడుకున్న కాడి నుంచి పొద్దుట లెగిసే వరకు ఎక్కడ మెలుగు రాకుండా ప్రశాంతంగా నిద్రపెట్టేటువంటి విధానంగా ఉంటుంది. దీన్ని జామికులకస్ మొక్క అంటారు.